సినిమాల పరంగా రవితేజ స్టైలే వేరు. హిట్స్ అండ్ ఫ్లాపులతో సంబంధం లేకుండా 50+ ఏజ్లో కూడా సినిమాల మీద సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది. ఎప్పుడూ 2-3 సినిమాలకు తక్కువ కాకుండా పట్టాలెక్కించే మాస్ మహారాజా ఇప్పుడు చేయబోయే సినిమాల లిస్ట్కి మరో 2 మూవీస్ యాడ్ చేస్తున్నాడు. సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడంపై రవితేజ ఎప్పుడూ దృష్టి పెట్టడు. ఏజ్ 60కి దగ్గర పడుతున్నా ఈ టైంలో కూడా వరుసగా సినిమాలు చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత రావణాసురగా పర్వాలేదు అనిపించుకున్నాడు. అక్టోబర్లో టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగల్ గా థియేటర్స్ లోకి దిగబోతున్నారు. ప్రజెంట్ రవితేజ మరో 2 సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు టాక్. అందులో ఒకటి వాసు అనే డెబ్యూ డైరెక్టర్ తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. సితారా బ్యానర్ లో రవితేజ చేయబోయే ఫస్ట్ మూవీ ఇదే. మాస్ రాజాతో భీమ్లా నాయక్లో రాణా పాత్రను రవితేజతోనే చేయించాలని ముందుగా అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. ఇక రవితేజ పిక్ చేసిన రెండో సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కబోతున్నట్టు టాక్. డాన్ సీను, బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మాస్ రాజా మళ్లీ జట్టు కట్టబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది. ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా ఖాయం చేయబోతున్నట్టు టాక్. ఇంతకుముందు రవితేజ, శ్రీలీల కలిసి సందడి చేసిన ధమాకా వసూళ్ల పరంగా అదరగొట్టేసింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ రచ్చ చేయబోతూ ఉండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.